సాధారణంగా మన బాత్రూంలో వాల్ మిక్చర్స్ అయితే ఉండేది. ఇప్పుడు డైవర్టర్స్ అయితే వచ్చాయన్నమాట. అలాగే మన బాత్రూంలో మన సీపీయూసీ గాని, యూపీవీసీ గాని లాంగ్ బెండ్లు యూజ్ చేసిన దానివల్ల మనకి ఏం ఉపయోగం, అలాగే నీకు కంప్లీట్ వీడియో అనమాట ఇది. ఎలా ఫిక్స్ చేసుకోవాలి ఏంటనేది. వీడియో లాస్ట్ వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇదిగోండి ఈ ముందు గాళ్ళు కొట్టుకోవాలన్నమాట. గాడ్ అంటే మనం అవుటర్ నుంచి జంపర్ అయితే లాక్కొని దీనికైతే లైన్ అయితే కనెక్షన్ ఇస్తున్నాం అనమాట. ఇది వాల్ మిక్చర్, పైన వచ్చి షవర్ పాయింట్, ఇటు వచ్చి కూల్ వాటరు, ఇటు వచ్చి హాట్ వాటరు. ఈ లైను మేము తీసుకొచ్చిన కంపెనీ వచ్చి మనకి ఆశీర్వాద్. మీరు కనిపిస్తుందా మోడల్ షేప్లో అయితే అనమాట. నార్మల్గా అయితే నీకు ఆల్ మిక్చర్, ఇప్పుడు వాటర్ మిక్చర్ ఉంటుంది కదా, అదేంటంటే 3 కుళాయిలు అయితే ఉంటాయి. ఇది డైవర్టర్ అనేది ఏంటంటే మనకి ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట. దీన్ని వచ్చి మనం ఇలా ఫిక్స్ చేసుకోవాలి. ఇది వచ్చి షవర్కి, బటన్ నొక్కితే షవర్కి వెళ్తాయి. ఇది వచ్చి మన కింద కొంచెం చూసావా, దీన్ని ఇటంటే మనకి కూల్ వాటర్, ఇటంటే హాట్ వాటర్ అయితే వస్తుంది అనమాట. మీకు గమనిస్తున్నారా? మేమైతే ఎక్కువ శాతం మేము గోడలో కానీ పైప్ లైన్లో కానీ లాంగ్ బెండ్ అయితే యూజ్ చేస్తాం. ఎందుకంటే ఇదిగోండి ఈ బాత్రూమ్ ఈ లాంగ్ బెండ్ అని చూసారా, మన వాటర్ ప్రెషర్ అనేది మీరు గమనించవచ్చు. ఇదిగోండి ఇక్కడైతే ఒక మనకు వాల్ అయితే పెట్టాము, 1/2 ఇంచ్ వాల్. దాని ద్వారా ఏంటంటే మనకి వాటర్ అనేది రిపేర్ సెక్షన్ లైన్లో పైప్ లైన్లు మార్చుకోవాలనుకున్నప్పుడు మనం ఇవన్నీ ఆపుకొని అయితే కనెక్షన్ అయితే ఇవ్వచ్చు అనమాట. ఇదిగోండి సింపుల్గా అయితే మనం ఇలా అయితే దీన్ని ఫిక్స్ చేసుకోవచ్చు. గతంలో మనం వాల్ మిక్చర్ ఏంటంటే మనం లెవెల్కి ప్రతిదీ మనకి 45 డిగ్రీస్లో అయితే మొత్తం అయితే మేనేజ్ చేసి దాన్ని పెట్టాల్సి ఉంటుంది అనమాట. మరి దీంట్లో ఏంటంటే మనం దీన్ని లెవెల్కి అయితే పెట్టుకుంటే సరిపోతుంది. మనం పైకి కిందకి చూసుకొని దాన్ని బట్టి అయితే దీన్ని బిగించుకోవాల్సి ఉంటుంది. మనకి గమ్ము చాలామంది మనం ఏ కంపెనీ గమ్ము దాన్ని యూజ్ చేసుకోవడమే బెస్ట్ మనకి గమ్ము పరంగా. చూస్తున్నారా, ఇలాగైతే ఫిక్స్ చేసుకోవాలన్నమాట. ఫిక్స్ చేసుకున్నప్పుడు ఫ్రంట్ బ్యాక్ వాలకుండా ఇది కరెక్ట్ లెవెల్ పొజిషన్లో మనం చూసుకోవాలి. ఇది మనం డైరెక్షన్ అనమాట. ఇది వచ్చి దాని పాయింట్. కింద నుంచి వచ్చి ఈ 2 నీళ్ళు, కూల్ వాటర్, హాట్ వాటర్ కలిసి అయితే వస్తాయి. పైకి షవర్కి అయితే వెళ్తాయి అన్నమాట. ఇగో మనకి బ్రాసెల్లు ఇవి, దీనికి డమ్మీలు అయితే పెట్టుకుంటాం. ఈ పెట్టుకున్న దానివల్ల ఏంటంటే కాస్త ఏమైనా వర్క్ ఉన్నప్పుడు దాంట్లోకైతే సిమెంట్ అయితే వెళ్ళకుండా ఉంటుంది. ఆ బ్రాసెల్లోకి మనకి బ్లాక్ అవ్వకుండా ఉంటుంది. ఇదిగోండి మేము కొద్దిగా అయితే డివైడ్ చేసి అయితే పెట్టాం, 2 సమానంగా పెట్టలేదు. ఎందుకంటే రేపు మళ్ళీ వాల్స్ అవి వచ్చినప్పుడు తిప్పుకోవాలంటే రెంచులు తిరగవు అక్కడ, అందుకని కిందకి పైకి అయితే పెట్టాం. ఇదిగోండి మీరు సిపివిసిలో మనకి హాట్ వాటర్ పైప్స్ అయితేనే యూస్ చేసుకుంటాను బెస్ట్ వాల్స్లో అలాంటప్పుడు. ఎందుకంటే మనకి డ్యూరబిలిటీలో మనకి పీవీసీ, యూపీవీసీతో కంపేర్ చేసుకుంటే సిపివిసి మనకి బెటర్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. మనకి వాటర్ లైన్ మనకి మన్నిక గురించి కానీ అలాగే దాని లోపల పాచి పట్టకుండా అయితే ఉంటుంది అనమాట. అదే దానికి అడ్వాంటేజ్. కానీ అది పైపు కాస్త కాస్ట్ ఉంటుంది, 10 feet అయితే వస్తుంది అనమాట. అది మీరు డిష్లో పెట్టుకొని అయితే తీసుకోవాల్సి ఉంటుంది. కానీ ఇది బెస్ట్ మనకి వాల్స్ గోడ లోపల కానీ హాట్ వాటర్ కానీ బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఈ పైపు. ఇదిగోండి మనకి షవర్ పాయింట్ అయితే బిగిస్తున్నాం అనమాట. ఇదిగోండి పైకి అయితే దీని షవర్ పాయింట్ కూడా బిగించాం. ఇవన్నీ మనం కరెక్ట్గా మనం మెజర్మెంట్ చూసుకోవాలి. ఎందుకంటే ఇదిగోండి కింద వచ్చి మిక్సింగ్ వాటర్ వచ్చేదానికి అనమాట. దానికోసం మేమైతే దీన్ని అయితే ఫిక్స్ చేస్తున్నాం. ఇది కూడా బ్రాసెల్లో ఒకటి ఫిక్స్ చేసిన తర్వాత మీరు ఎప్పుడైనా గమనించారో లేదో, ఈ గమ్ము ఈ పూసిన తర్వాత మనం పైపు ఎక్కిస్తాం కదా, సాధారణంగా మనం పీవీసీలో కానీ యూపీవీసీలో కానీ ఇలా గమ్ము పూసి ఎక్కించిన తర్వాత పైపు రిటర్న్ వస్తుంది. మీరు ఎంతమంది ఈ విషయాన్ని గమనించారో ఒకసారి అయితే కామెంట్ చేయండి. చూసారా, ఇది ఆల్మోస్ట్ మొత్తం అయితే కంప్లీట్ అయ్యింది. ఇలాగైతే ఫిక్స్ చేసుకోవాలి. ఈ హాట్ వాటర్, కూల్ వాటర్ పైప్ ఉంది చూస్తే దాన్ని లెవెల్కి అయితే పెట్టుకోవాలి. ఎందుకంటే అన్లెవెల్ వచ్చినప్పుడు బాగోదు, అందుకని లెవెల్కి అయితే పెట్టుకుంటే సరిపోతుంది. మీకు డౌట్ క్లారిటీ అయ్యింది అనుకుంటున్నాను ఎలా ఫిక్స్ చేసుకోలేదు అనేది. మేము చూసారా లాంగ్ బెండ్లో యూజ్ చేసాం అన్ని దగ్గరలో. ఇక్కడ అత్యవసరమైన దగ్గర మాత్రమే షార్ట్ బెండ్లు అయితే యూజ్ చేసాం. వీడియో అర్థమైంది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.